అసెంబ్లీలోను రేవంత్ రోత భాష. నిన్న కోడంగల్లో నీ అయ్యా నీ అమ్మ, నేడు నిండు సభ సిగ్గుపడేలా బూతులు, బడివే అంటూ ఇష్టరీతిగా తిట్ల దండకం. తలపట్టుకున్న అక్బరుద్దీన్ ఓవైసీ, పగలబాడి నవ్విన పొంగులేటి ఎమ్మెల్యేలు. నేను జబర్దస్త్ స్కిట్లు ఎత్తాను అసెంబ్లీలో, జబర్దస్త్ స్కిట్లు ఎత్తాను. మస్తాన్ మటన్ షాప్ దగ్గర మాట్లాడే భాష మాట్లాడతాను. ఆఖరికి మంత్రులు కూడా నవ్వుకుంటాను. ముఖ్యమంత్రి గారు మీరేమనుకుంటానంటే నేను వేసే పంచులకు పగులబడి నవ్వుతానులేమో అని మీరు అనుకుంటాను. కానీ చి ఇంత రోష భాషనా, ఇంత రోత భాషనా? మేము పని చేసేది ఇటువంటి దగ్గరనా? బయట పోయి చెప్పుకుందామంటే కూడా సిగ్గుచేట అవుతుంది అని వాళ్ళు నవ్వుకుంటాను. వెక్కిలి నవ్వుకును ప్రశంసించడానికి నవ్వే నవ్వుకు తేడా తెలియదు. నోరుతోటి నవ్వి నొసలతోటి వెక్కిరిస్తారంటారు చూడు. ఇప్పుడు నీ మంత్రుల పరిస్థితి నీ విషయంలో అట్లున్నది. ఎక్కడికి పోయినా నీ అవ్వ నీ అమ్మ తోడికలు తీస్తా, నాలిక కోస్తా, కడుపుల పేగులు మెడలేసుకుంటా, బొందల పెట్టి తొక్కుతా, లాగులల్లో తొండలిడుస్తా. గీ భాషను నువ్వు మాట్లాడుతా అంటే ఇదే భాషను పోరగాళ్ళు మాట్లాడితే, ఇదే భాషను జర్నలిస్టులు మాట్లాడితే మళ్ళీ ఒప్పుకోవు. నీ పాఠం నీకే అప్పచెప్పుదామంటే నీకు బాధ అవుతుంది. నీ అమ్మ అని మొన్న కేటీఆర్ గారిని అన్నావు. మరి మీకు అమ్మ ఉంటుంది. మీ అమ్మ లాంటి అమ్మే కేటీఆర్ గారి అమ్మ, కేటీఆర్ గారు లాంటి అమ్మే ఈ అందరి అమ్మ. ఒకరి తల్లిని అనే ముందు నీ తల్లి దగ్గరికి వస్తే నీకు ఆ బాధ ఎట్లా కలుగుతుందో గుర్తు చేసుకో. మీకు తల్లి ఉన్నది, మీ ఇంట్లో మీకు భార్య ఉన్నది, మీ ఇంట్లో మీకు కూతురు ఉన్నది. ఆయన ఎవరో ముసలైన ఆ మధ్య ప్రెస్ మీట్ ముందు ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన ఇంటికి పోలీసు వాళ్ళని పంపిను. ఆ మహిళా జర్నలిస్టులు ఇద్దరిని తీసుకుపోయి చెంచల్గూడ జైలు వేసినావు. మరి నువ్వు మాట్లాడుతున్న రోత భాషకు నిన్ను ఏ జైలు వేయాలి ముఖ్యమంత్రి గారు? నువ్వు మాట్లాడుతున్న చండాలమైన భాషకు మిమ్మల్ని ఎవరు శిక్షించాలి ముఖ్యమంత్రి గారు? అంటే అధికారం మీ చేతిలో ఉన్నదని ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ, అంతకుల భాష మాట్లాడుతూ, రోత భాష మాట్లాడుతా అంటే ఇది ఎవరైనా హర్షిస్తారా? ఎవరైనా దీన్ని ప్రశంసిస్తారా? చెప్పలేక నీ మంత్రులను నవ్వుతాను సిగ్గుపడుతూ. కేటీఆర్ గారి తల్లిని దూషిస్తే నీకు వచ్చింది ఏమున్నది? అంటే నేను ఇంతటి మునగాడిని ఏ భూతైనా జారగలను అని నిరూపించుకోవడానిక? మీరే నవ్వులపాలవుతాను, మీరే చిన్నతనం అవుతాను. కేసీఆర్ గారు లాంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నేత భార్యను తులనాడడం వల్ల ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని అందరినీ కూడా ఒక ద్రోహిలాగా చూస్తుంది, చాలా హీనంగా చూస్తుంది. అది మర్చిపోతే ఎట్లా? ఆఖరికి అంతో ఇంతో తెలుగు వచ్చిరాని తెలుగు వినే అక్బరుద్దీన్ అసౌద్దీన్ కూడా తలపట్టుకున్నారట. గిటంటే ఆయన కమ్మి జూబ్లీ హిల్స్లో మద్దతు ఇచ్చింది అని. కేసీఆర్ గారిని తెలంగాణ చిత్రపటం లెక్క చూసుకుంటారు, తెలంగాణ ఆత్మ లెక్క చూసుకుంటారు తెలంగాణ సమాజం. పాలకుడిగా ఆయనను కొందరు విమర్శించవచ్చు, కొందరు గుండెల్లో పెట్టుకోవచ్చు, కొందరు ఆయనను ఆరాధించవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం నేతగా మాత్రం అందరూ ఆయనను ప్రశంసిస్తారు. మరి అలాంటి వ్యక్తి సతీమణి గారిని మీరు నీ అమ్మ నీ అవ్వ అంటే ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఏమాత్రం క్షమిస్తుందా? క్షమించదు. భాష మార్చుకోండి.